యా, ఇది లోకేష్ గారికి ఐ మీన్ అప్రిషియేట్ చేస్తూ డిప్యూటీ సీఎం గారి ట్వీట్ కానీ దానికి రెసిప్రోకేట్గా ఇది మనం అందరం కలిసికట్టుగా చేసినటువంటి కృషికి ఫలితం అని చెప్పేసి అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పేసి ఆయన చెప్పడం కానీ, అది పక్కన పెడితే నాకు ఇది అట్రాక్ట్ చేసింది చెప్పాను కదండి, ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్ గవర్నమెంట్. సరే ఎనీవే మరి సాక్షికి ఇచ్చారు లేదో నాకు తెలియదు, దాని గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు. కానీ అది మాత్రం చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే ఎంతోమంది మేము మా జీవిత చరిత్రలో ఈవెన్ పెద్ద పెద్దోళ్ళు కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ యాడ్లు చూసేవాళ్ళం, కానీ రిజల్ట్స్ వచ్చిన తెల్లారి ఇలాగూ గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క ఫోటోలతో చూసి మాకు చాలా ఆనందం వేసింది చెప్పేసి అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ముందుగా మీ ఒపీనియన్తో నేను ఏకీభవిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో విద్యార్థుల వైపు ఈవేళ కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు చూసేలాగా రిజల్ట్ వచ్చినాయి. అది మీరు చెప్పినందుకు మీకు గూస్ బంప్స్ వచ్చినందుకు నాకు కూడా మీరు చెప్పిన గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే ఒక ఉన్నత విద్యావేత్త విద్యామంత్రిగా ఉంటే ఎవరిని ప్రశంసించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసిస్తారని లోకేష్ గారు ప్రూవ్ చేసుకున్నారు. చిన్న విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని అప్రిషియేట్ చేయడం ఈ విషయంలో హైలైట్ అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఇంకా హైలైట్ ఈ డిబేట్కి. కాబట్టి నేనైతే మా లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితితో పోల్చి మాట్లాడు, పోలిక కుదరదు. ఎందుకంటే ఆయన మీద ఆయన చదువుకునేటప్పుడు ఏదో 10th పేపర్ లీకేజ్ ఆరోపణలు ఉన్నాయి, ఉంటుందో లేదో మనకు తెలియదు. మా లోకేష్ గారు ఏం లేదు, స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు, ఆయన వరల్డ్ బ్యాంక్ లో ఉద్యోగం చేశాడు, ది హైలీ ఎడ్యుకేటెడ్. అటువంటి వ్యక్తి చేతుల్లో పడి ఈవేళ ఏమైందండి, ఒక మెగా పేరెంట్స్ టీచర్స్ డే అని పెట్టాడు. అది మంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి అవేర్నెస్ ని తీసుకొచ్చాడు. అలాగే అసెంబ్లీ ఎట్లా ఉంటుంది అని విద్యార్థులతో నిర్వహించి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్తేజం తీసుకొచ్చారు. ఈ రెండు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తిని, భవిష్యత్తు పట్ల ఒక స్వప్నాన్ని తీసుకొచ్చినాయి. దాంతో పాటుగా గత సంవత్సరం 72% ఉంటే గత 19 నుంచి 24 లేకపోతే 24 నుండి మొన్న 1 year బ్యాక్ వరకు కూడా ఈ రిజల్ట్ ఇప్పుడు 78% ప్రభుత్వ స్కూల్లోకి వచ్చింది. ఇది నిజంగా ఒక మంచి విద్యాధికుడు విద్యామంత్రిగా, ఉన్నత విద్యామంత్రిగా ఉంటే ఇటువంటి రిజల్ట్ రావాలని మనం కోరుకోవాలి. ఇప్పుడు ఆయన బాధ్యుడు కాదని ఎలాగంటాం? ఎక్కడో ట్రైన్ యాక్సిడెంట్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేశారు, హిందూ కోడ్ బిల్లు పీగిపోతే అంబేద్కర్ గారు రాజీనామా చేశారు, గతంలో బాలయ్య గారు మా ఉన్నత విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ పేపర్ లీక్ అయితే ఆయన రిజైన్ చేశాడు. అట్లా తప్పు జరిగినప్పుడు మంత్రి బాధ్యుడైనప్పుడు, ఆ శాఖలో ఒక విప్లవం వచ్చినప్పుడు, విజయం వచ్చినప్పుడు, కొత్త చరిత్ర ఆవిష్కరణ జరిగినప్పుడు మంత్రి బాధ్యుడు కదా, ఆ మంత్రిని మనం ప్రశంసించాలా వద్దా, మెచ్చుకోవాలా వద్దా? అది వైసీపీ నేర్చుకోవాలి. మంచి ఎక్కడున్నా మనం మంచే. మీరు పెట్టిన నాడు నేడు కొంతవరకు బాగానే ఉంది, కానీ 45,000 స్కూల్స్ ఉంటే మీరే చెప్పారు ఇందాక 16,000 స్కూల్లోనే అది అమలైందని చెప్పి. మరి మిగతా స్కూళ్ళు ఏమైపోయినాయి, ఎందుకు అమలు కాలేదు? అమలైన ఈ 16,000 స్కూల్లో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇచ్చినటువంటి బ్యాగులు కానీ బూట్లు కానీ నెల రోజులకి పాడైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు ఒక మెనూ ఇచ్చాడు, ఆ మెనూ ఒక 1 month కూడా పాటించలేకపోయింది మీ ప్రభుత్వం. ఆయన ఒక లిస్ట్ ఇచ్చాడు, ఎప్పుడు అది ఫుల్ఫిల్ కాలేదు 5 సంవత్సరాలు. కాబట్టి విద్య పట్ల ఆసక్తి వేరు, ఏదో పథకం పెట్టి నేను ఉద్ధరించేసానని మనం కలలు గండం వేరు. ఇంగ్లీష్ మీడియం అని తెచ్చారు, ఇంగ్లీష్ మీడియం ఎప్పుడూ ఉంది, ఆప్షన్ ఉండాలని మేము చెప్పాం. అక్కడ ఇంగ్లీషు చెప్పే ఆ వ్యవస్థ లేకుండా, టీచర్స్ లేకుండా, సిబ్బంది లేకుండా మీరు ఇంగ్లీష్ మీడియం మొత్తం టోటల్ ఇంగ్లీష్ మీడియం అంటే ఏ విధంగా అక్కడ విద్యార్థులు వదులుతారు? నేను కూడా నా చిన్న వయసులో
నన్ను హైదరాబాద్లో మెథడిస్ట్ స్కూల్లో 4వ తరగతిలో జాయిన్ చేశారు. అప్పటి వరకు నేను మా పల్లెటూరులో చదువుకున్నా. నాకు అక్కడ ఇంగ్లీష్ రాక పరిగెట్టుకో మళ్ళీ నేను చదవలేనని చెప్పాను మా తండ్రి గారితో. ఇబ్బంది పడతారు ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అంటే. కాబట్టి ఇటువంటి మార్పులు కాదు ప్రజలు కోరుకునేది, నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు విద్యారంగంలో లోకేష్ గారు తీసుకొచ్చారు. సంచలనాత్మకమైనటువంటి మార్పులు ఆయన ఏరి కోరి ఆ శాఖను తీసుకున్నారు. మేము కూడా అన్నాం అదేంటి ఉన్నత విద్యను తీసుకున్నాడు ఈయన, అది వివాదాలతో ఉంటది. చాలా మంది ఆ శాఖను చేసినప్పుడు వివాదాలు ఎదుర్కొన్నారు, ఫెయిల్ అయ్యారు. గత ట్రాక్ చూస్తే ఇదంతా ఉంది, ఏంటి ఇలా తీసుకున్నాడు ఏంటంటే ఆయన ప్రతిదీ కూడా ఒక సాహసం చేసి తీసుకుంటారు. మంగళగిరి రెండోసారి అక్కడ కాన్సన్ట్రేట్ చేయడం కూడా అదే. ఎక్కడైతే ఫెయిల్యూర్ ఉంటుందో అక్కడే సక్సెస్ అవ్వాలంటాడు ఆయన. మాకు కూడా అదే చెప్తాడు లోకేష్ గారు. ఆయన యొక్క నిబద్ధత, పనితీరు ప్రస్ఫుటంగా కనపడింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఈవేళ విజయ బావుట ఎగరవేశారు రాష్ట్రంలో. కార్పొరేట్ విద్యార్థులకు సవాలు విసిరారు. చూడండి సార్, చరిత్ర చూద్దాం. ఇప్పుడున్నటువంటి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ శాస్త్రవేత్తలు కానీ సాంకేతిక నిపుణులు కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్లు కానీ నాకు తెలిసి నేను 60 దాటా. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అత్యధికులు ఉన్నారు. ఈ కార్పొరేట్ స్కూల్ డబ్బులు లాగుతారు, డబ్బులు ఖర్చు పెట్టిన తప్ప అందులో ఐఏఎస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఐపీఎస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఐపీఎస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేదు. కరెక్ట్ సార్, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది దాదాపుగా. ఎందుకనంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ చదివిన వాళ్ళంతా చిన్న సబ్మిషన్. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది సినీ ప్రముఖులు వాళ్ళ పిల్లలు ఎవరైనా ఐపీఎస్లు అయ్యారా, ఐఏఎస్లు అయ్యారా, శాస్త్రవేత్తలు అయ్యారా, సాంకేతిక నిపుణులు అయ్యారా, డాక్టర్లు అయ్యారా, ఇంజనీర్లు అయ్యారా? లేదే. వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి కార్పొరేట్ స్కూల్లోనే చదువుతారు కదా. వాళ్ళు కూడా వద్దు, అదానీ పిల్లలు, అంబానీ పిల్లలు వాళ్ళు ఎవరైనా అయ్యారా? ఎస్, ఈ కార్పొరేట్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు ఎక్కువ మంది కూడా బయట దేశాలకు వెళ్ళి సెటిల్ అవటం, ఈ ఎంత అయితే ఖర్చు పెట్టారో అంతకు మించి సంపాదించడం మీదే ఉందో తప్ప మీరు అన్నట్టుగా దేశానికి ఉపయోగపడేటటువంటి సివిల్ సర్వీసెస్ కానీ సైంటిస్టులు కానీ ఈ హై ఎండ్ ప్రొఫైల్ జాబ్స్కి వాళ్ళు, ఎందుకంటే దానికి తగ్గ వాల్యూస్ కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఇవ్వరు, ఆ వాతావరణం కనపడదు. అంతెందుకు సార్, నారావారిపల్లి అనే కుగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మెచ్చుకునే పరిపాలనా దక్షుడు, ఎకనామిస్టు, మేధావిగా ఈవేళ చరిత్ర సృష్టించారు. ఆయన టైంలో దాదాపు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివారులేండి, ఆయన ఒక్కళ్ళే కాదు. ఒక నిమిషం రైట్, బాజీ గారు ప్లీజ్ కంక్లూడ్. కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నాము ఈరోజు, అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. బ్రీఫ్గానే కంక్లూడ్ చేయండి. దీంట్లో ఆల్రెడీ అలాగే సార్, తప్పకుండా. ఇప్పుడు ఈ సంవత్సరం 10th క్లాసు మరి ఉత్తీర్ణత ఓవరాల్ గా